హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఏకలవ్య ఎక్స్ప్రెస్ డే 11లో భాగంగా మనం ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. నేను సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు డిఫరెంట్ టైమ్స్లో అంటే స్పేస్ గురించి నేను మీకు ఇదివరకే చెప్పాను, ఏకలవ్య ఎక్స్ప్రెస్లో భాగంగా. దాంతోపాటు మిసైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు టాప్ 5, ఓకే, 5 అంటే ఒక 6 టాపిక్స్ అనుకోండి. ఒక 6 టాపిక్స్ మెడిసిన్ రిలేటెడ్ పికప్ చేశాను టాపిక్స్, ఓకే, రిలేటెడ్ టు హెల్త్ అండ్ బయోటెక్నాలజీ అనుకోండి. 6 టాపిక్స్ జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నటువంటి 6 టాపిక్స్ ఏంటంటే మనకి ఇండిజినస్ కాట్ టీ సెల్ థెరపీతో స్టార్ట్ అయ్యి మనకి సింథటిక్ హ్యూమన్ ఎంబ్రియోతో మనం ఎండ్ అవుతుంది అనమాట. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండిజినస్ కాట్ టీ సెల్ థెరపీతో స్టార్ట్ చేస్తాం. కాట్ టీ సెల్ థెరపీ ఇది మీకు అర్థం కావాలంటే మనకి హ్యూమన్ బ్లడ్ సెల్స్, హ్యూమన్ బ్లడ్లో మనకి న్యూక్లియో లైక్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అని 3 ఉంటాయి మనకి, ఓకే. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. అలానే మనకి డబ్ల్యూబీసీ అంటే తెల్ల రక్త కణాల్లో మనకి గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్ ఉంటాయి అనమాట. అంటే న్యూక్లియస్లో చిన్న గ్రాన్యూల్స్ ఉంటే గ్రాన్యులోసైట్స్ అని, అవి లేకపోతే ఎగ్రాన్యులోసైట్స్ అంటాం. గ్రాన్యూల్స్ ఉంటే వాటిని మనం న్యూట్రోఫిల్స్, ఎస్నోఫిల్స్, బేసోఫిల్స్ అని 3 అంటాం. ఎగ్రాన్యులోసైట్స్ అయితే కనుక మనకి లింఫోసైట్స్, దాంతోపాటు లింఫోసైట్స్ అండ్ లైక్ మోనోసైట్స్, లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్ అని 2 అంటాం. ఈ లింఫోసైట్స్లో ఇప్పుడు మనం మాట్లాడేది మనకి ఈ యొక్క టీ లింఫోసైట్స్, ఓకే. మనకి బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్ అని ఉంటాయి. ఇవి మనకి ఇమ్యూనిటీలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ యొక్క కాట్ టీ సెల్ థెరపీ ఎలా పనిచేస్తుంది? కాట్ టీ సెల్ థెరపీ ఎలా పనిచేస్తుందంటే మన హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి టీ సెల్స్ ఏవైతే ఉంటాయో, ఇమ్యూనిటీకి కారణం ఏవైతే ఉంటాయో వాటిని వేరు చేసి వాటిని జెనెటికల్గా మాడిఫై చేసి క్యాన్సర్ ఉన్నటువంటి ఆ పేషెంట్స్కి మళ్ళీ వాళ్ళ సెల్స్ వాళ్ళకే ఇస్తారు. అప్పుడు ఆ మాడిఫై అయినటువంటి సెల్స్ ఏం చేస్తాయంటే అవి క్యాన్సర్ సెల్కి బైండ్ అయిపోయి అంటే స్టిక్ అయిపోయి క్యాన్సర్ సెల్స్ని కిల్ చేసేసేసి ఈ విధంగా క్యాన్సర్ని కలిగజేసేటటువంటి ఈ యొక్క సెల్స్ని కిల్ చేయడం ద్వారా క్యాన్సర్ స్ప్రెడ్ని ఆపేస్తుంది అనమాట. ఇదే మనకి కాట్ టీ సెల్ థెరపీ. మరి ఒక కాట్ టీ సెల్ థెరపీని తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఫస్ట్ కంపెనీ ఏదైతే NexCAR19, ఈ కంపెనీ యొక్క ట్రీట్మెంట్ పేరేం పేరు మనకి ఇమ్యూనో యాక్ట్ అనే యాక్చువల్ కంపెనీ ఇంక్యుబేటెడ్ బై ఐఐటి బాంబే. వీళ్ళు తీసుకొచ్చినటువంటి ట్రీట్మెంట్ పేరేం పేరు మనకి NexCAR19 ఈ ట్రీట్మెంట్. దీనికి సిడిస్కో వాళ్ళు అప్రూవ్ చేశారనమాట. ఇండియాలో ఏదైనా మెడిసిన్ అప్రూవ్ అవ్వాలన్నా, ఏదైనా కొత్త థెరపీ అప్రూవ్ అవ్వాలన్నా మనకి సిడిస్కో వాళ్ళు అప్రూవ్ చేయాల్సిందే అనమాట. సో ఇది ఎలా పనిచేస్తుందో, ఇది మాడిఫై చేస్తుంది సెల్స్ నేను చెప్పాను. సో మాడిఫై చేసినటువంటి సెల్స్ క్యాన్సర్ సెల్స్ని వెళ్ళి స్టిక్ అవ్వడం ద్వారా ఆ యొక్క క్యాన్సర్ సెల్స్ అనేవి టార్గెట్ అయ్యి వావి చనిపోతాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది మనకు ఓవరాల్గా ఫస్ట్ ఇండిజినస్ కాట్ టీ సెల్ థెరపీ గురించి. సెకండ్ సరగసీ అనేది మనకి లాస్ట్ 1 yearలో వివిధ సందర్భాల్లో న్యూస్లో వచ్చింది. ఒకసారి సరగసీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏందో నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. సో సరగసీ అంటే ఎవరైనా సరే ఒక ఉమెన్ తను యొక్క చైల్డ్ని బేర్ చేయలేకపోతే, అంటే తన యొక్క యూటరస్, తన యొక్క గర్భసంచిలో ఏవైనా ప్రాబ్లం ఉంటే కనుక వేరే వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకున్నట్టయితే, వేరే ఉమెన్ యొక్క హెల్ప్ తీసుకున్నట్టయితే దాన్ని మనం సరగసీ అంటారనమాట. ఈ సరగసీ ప్రాసెస్లో స్పెర్మ్ అండ్ ఎగ్ రెండు కూడా అంటే పేరెంట్స్వి అయి ఉండొచ్చు, లేదా స్పెర్మ్ పేరెంట్ది అయినా ఉండొచ్చు, లేదా ఎగ్ అయినా పేరెంట్ది అయినా అయి ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. సరగసీ సంబంధించి గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏంటి, అండ్ సరగసీ ఎవరు ఇవ్వచ్చు, అండ్ సరగసీ పొందడానికి ఎవరు ఎలిజిబుల్, ఇట్లాంటివి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ సరగసీ దీన్ని మనం అద్దె గర్భం అంటాం. ఇది వివిధ సందర్భాల్లో మిస్యూజ్ అవుతుందని చెప్పేసి భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇలాంటి సరగసీ అనేది కమర్షియల్ లెవెల్లో అవ్వడానికి వీల్లేదని చెప్పేసి ప్రభుత్వం చాలా క్లారిటీగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సరగసీ అంటే ఎవరైనా ఉమెన్ వేరే ఎవరైనా కపుల్ ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ఉమెన్ తన యొక్క గర్భాన్ని అద్దెకివ్వడాన్ని సరగసీ అంటారనమాట. ఇది కేవలం ఒక మంచి ఆశయం కోసమే ఇలా సరగసీ ఇన్వాల్వ్ అవ్వాలి, కానీ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఎందువల్ల అంటే కమర్షియల్ పర్పస్ ఎప్పుడైతే ఉంటుందో కొన్ని సందర్భాలలో ఫారినర్స్ వచ్చేసేసి ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది ట్రైబల్ పీపుల్ని ఓన్లీ సరగసీ కోసమని యూజ్ చేసుకోవడం, వాళ్ళకి తక్కువ డబ్బులు ఇవ్వడం, దానివల్ల ఉమెన్ యొక్క హెల్త్ పాడవడం ఇలాంటివి జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఒక కీలకమైనటువంటి యాక్ట్ ఒకటి ఉంటుంది, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అని. మన ఇండియాలో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు అంటే మన రీసెంట్గా అమెండ్ అయింది కదా, అది ఏ ఇయర్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. అలానే మన ఇండియాలో ఎన్ని వీక్స్ వరకు అట్లీస్ట్ 2 డాక్టర్ల పర్మిషన్తోనైనా సరే అబార్షన్ ఎలిజిబుల్, అంటే కోర్టుకి వెళ్లకుండా ఎన్ని వీక్స్ వరకు అబార్షన్ అనేది ఎలిజిబుల్ 2 డాక్టర్ల యొక్క సజెషన్ మేరకి. సరే, బ్యాన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఉమెన్ ఎక్స్‌ప్లాయిట్ అవుతున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నది, దాంతోపాటు ఉమెన్కి అడిక్వేట్గా కంపెన్సేట్ పే చేయట్లేదు. ఇట్లాంటి కారణాల వల్ల మనం ఈ యొక్క సరగసీని కమర్షియలైజేషన్ ఏదైతే అవుతుందో దాన్ని మనం తగ్గించడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సరే,
సరగసి ద్వారా పుట్టినటువంటి ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో ఆ చిల్డ్రన్ ఖచ్చితంగా ఏ పేరెంట్స్ అయితే కనుక ఈ యొక్క సరగసి కావాలనుకున్నారో వాళ్ళకి చెందుతారు అనమాట. అంటే ఆ యొక్క సరగేట్ మదర్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఓకే, పిల్లల యొక్క హక్కులపైన. ఒకవేళ అబార్షన్ చేయించుకోవాలనుకుంటే సరగసి మదర్, ఆ సరగసి మదర్ ఇష్టం ఉంటుంది, అంతే తప్పించి ఈ యొక్క పేరెంట్స్ యొక్క ఇష్టాన్ని బట్టి ఉండదన్నమాట. ఓన్లీ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద సరగసి మదర్, తన ప్రకారమే ఈ యొక్క అబార్షన్ అనేది చేస్తారనమాట అకార్డింగ్ టు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. ఎవరు సరగసిని పొందొచ్చు? ఎవరైతే కనుక తమ పిల్లల్ని పొందలేము అని అనుకుంటారో, దాంతోపాటు ఎవరైతే కనుక ఉమెన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 25 to 50 years, మెన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 26 to 50 years, అలానే వాళ్ళకు చైల్డ్ ఉండకూడదు, ఆల్రెడీ ఒక చైల్డ్ ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు మెంటల్లీ రిటార్డెడ్ లేకపోతే ఏదైనా సివియర్ ప్రాబ్లం ఉండో అట్లాంటి వాళ్ళు అయితే తప్ప ఈ యొక్క సరగసి అనేది అలో చేయరనమాట. ఎవరు సరగసి సర్టిఫికేట్ ఇష్యూ ఎవరు చేస్తారు అంటే వీళ్ళు సరగసికి ఎలిజిబుల్ అని చెప్పేసి, వీళ్ళకు ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉందని చెప్పేసి డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు అనేది ఇష్యూ చేస్తుంది. అలానే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ సరగసి ద్వారా పిల్లల్ని పొందాలనుకున్నటువంటి కపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ మదర్ అయితే కనుక అంటే సర్గేట్ మదర్ ఎవరైతే ఉంటారో తనకి ఇన్సూరెన్స్ చేయించాల్సి ఉంటుంది అనమాట ఒక 16 months వరకు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో తనకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా లేదా ప్రెగ్నెన్సీ తర్వాత తనకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా వాటిని కవర్ చేయడానికి కోసం అని చెప్పేసి. సరగేట్గా ఎవరు ఉండొచ్చు? క్లోజ్ రిలేటివ్ మాత్రమే ఉండాలి, కమర్షియల్గా ఉండడానికి వీల్లేదు. సరగేట్ ఉన్నటువంటి ఉమెన్ 25 to 35 years ఏజ్ ఉండాలి. దాంతోపాటు వాళ్ళకి యొక్క మెడికల్ అండ్ సైకలాజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇది రెండవది. దాని తర్వాత ఈ యొక్క సరగసిని నేషనల్లో కానీ స్టేట్లో కానీ అంటే కంట్రీలో కానీ స్టేట్లో కానీ సరగసిని రెగ్యులేట్ చేసేది ఎవరంటే నేషనల్లోనైతే కనుక నేషనల్ సరగసీ బోర్డు, స్టేట్లోనైతే కనుక స్టేట్ సరగసీ బోర్డు వీళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 90 days లోపల ఈ యొక్క బోర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏ స్టేట్లోనైనా సరే సరగసిని చేసేటటువంటి ఆపరేషన్ చేసేటటువంటి ఆ యూనిట్స్ అన్నీ కూడా ఈ యాక్ట్ ప్రకారం ఈ బోర్డ్స్లో రిజిస్టర్ చేసుకోవాలి విత్ ఇన్ 60 days. ఎవరైనా సరే సరగసి రూల్స్ వైలేట్ అయినట్టయితే కనుక వాళ్ళకి అప్ టు 10 years పాటు ఇంప్రిజన్మెంట్ లేదా అప్ టు 10 lakhs వరకు కూడా ఫైన్ కూడా విధించబడేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రాలింక్. ఓకే, సో ఈ యొక్క న్యూరాలింక్ ప్రాజెక్ట్ ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్లో ఒక కంప్యూటర్ రిలేటెడ్ చిప్ని ఇంక్లూడ్ చేయడమే న్యూరాలింక్ ప్రాజెక్ట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అనమాట. దీని ద్వారా ఏమవుతుంది? దీని ద్వారా మనిషి మెదడు ద్వారా ఒక చిప్ ద్వారా కొన్ని యొక్క డివైజెస్ని కంట్రోల్ చేయగలుగుతారు. అదే న్యూరాలింక్ ప్రాజెక్ట్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూరాలింక్ ప్రాజెక్ట్ ఏ కంపెనీకి సంబంధించిందని, దాంతోపాటు ఇందులో ఉండేటటువంటి కొన్ని అడ్వాంటేజెస్ ఏవైనా ఉంటే, డిసడ్వాంటేజెస్ ఏదైనా ఉంటే అవి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ద ఫస్ట్ హ్యూమన్ పేషెంట్ బ్రెయిన్ చిప్ని ఇంక్లూడ్ చేసాం. దాని పేరే మనకి న్యూరాలింక్. ఈ న్యూరాలింక్ వాళ్ళ యొక్క బ్రెయిన్ చిప్ ఇంక్లూడ్ చేశారు కదా. న్యూరాలింక్ అనే కంపెనీని క్రియేట్ చేసింది ఇక్కడ మనకి ఇలాన్ మస్క్ 2016లో వైర్లెస్ బ్రెయిన్ చిప్ అనేది ఇంక్లూడ్ చేస్తారు. ఈ డివైస్ ద్వారా ఈ యొక్క చిప్ ద్వారా వాళ్ళు కొన్ని ఎక్విప్మెంట్ లాంటి వాటిని కూడా రెగ్యులేట్ చేయొచ్చు అనమాట. ఫంక్షనింగ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు దీని ద్వారా ఎవరైనా న్యూరోజెనరేటివ్ ఫంక్షన్స్ ఇష్యూ ఉన్నా లేకపోతే కాళ్ళు చేతులు సరిగా పనిచేయని వాళ్ళకి చిప్స్ ద్వారా ఈ యొక్క అంటే కొన్ని నియంత్రించవచ్చు అనమాట ఈజీగా. అది అడ్వాంటేజ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇందులో ఉన్నటువంటి కొన్ని ఎథికల్ కన్సర్న్స్ వేరే ఉన్నాయనుకోండి. ఇది మన గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆపరేషన్ అమృత్ దేనికి సంబంధించింది? కేరళకు సంబంధించింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం యాంటీబయోటిక్ విపరీతంగా ఇచ్చామనుకోండి, యాంటీబయోటిక్ విపరీతంగా ఇస్తే మనకు కలిగేటటువంటి ప్రాబ్లం ఏంటంటే రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఈరోజు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాంటీబయోటిక్ స్టెప్టోమైసిన్ కానీ సాఫ్రోమైసిన్ కానీ ఏదైనా ఒక యాంటీబయోటిక్ తీసుకున్నారనుకోండి, తర్వాత అదే యాంటీబయోటిక్ని మేము విపరీతంగా వాడుతున్న కొద్దీ మీకు ఎక్కువ డోస్ ఇస్తే కానీ మీకు ఎఫెక్ట్ పనిచేయదనమాట. ఓకే, దాన్ని మనం యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటారు. మరి యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ వస్తే ఏమవుతుంది? ఆ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ వస్తే ఏమవుతుందంటే ఇప్పుడున్న యాంటీబయోటిక్ వేసుకున్నా కూడా కొన్ని డిసీజ్ అనేది కంట్రోల్ కావు. మరి యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ డెవలప్ కాకుండా చేయాలి ప్రజలలో అని తీసుకొచ్చింది మనకి కేరళ గవర్నమెంట్ రీసెంట్గా ఆపరేషన్ అమృత్ అని తీసుకొచ్చారు. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇంటర్వెన్షన్ ఫర్ టోటల్ హెల్త్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి. ఏవి ఇక్కడ యాంటీమైక్రోబియల్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి యాంటీబయోటిక్స్ కానీ, యాంటీఫంగల్ కానీ, యాంటీపారాసెటిక్ కానీ ఇలాంటివన్నీ కూడా యాంటీబయోటిక్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఆపరేషన్ అమృత్ ద్వారా మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే కనుక బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగై కానీ ఇవన్నీ కూడా అవి యొక్క మెడిసిన్స్కి రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకున్నప్పుడు. ఓకే,
ఎప్పుడైతే కనుక ఒకసారి మైక్రోబియల్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందో అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడం చాలా చాలా డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. అలా డిఫికల్టీగా ఉన్నప్పుడు ఆ యొక్క ఈ యొక్క యాంటీబయాటిక్ రెసిస్టెన్స్గా తయారైనటువంటి ఆ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఏమంటామంటే సూపర్ బగ్స్ అంటాం. అంటే ఆ బ్యాక్టీరియా కానీ లేదా ఆ ఫంగై కానీ అది యాంటీబయాటిక్స్ వల్ల క్యూర్ అవ్వదు, దాన్ని మనం ఏమంటాం సూపర్ బగ్స్. మరి యొక్క యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి వివిధ సందర్భాల్లో తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే WHO తీసుకొచ్చినటువంటి ద గ్లోబల్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అండ్ యూజ్ సర్వీలియన్స్ సిస్టమ్ అని కానీ, లేదా అవేర్ అన్న ప్రోగ్రామ్ కానీ, రెడ్ లైన్ అన్న క్యాంపెయిన్ కానీ, వన్ హెల్త్ అప్రోచ్ అని కానీ, ఇవన్నీ కూడా మనకి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని ఓవర్కమ్ అవ్వడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్. ఇక్కడ ఒక చిన్న MCQ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద అకరెన్స్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఇన్ మైక్రోబియల్ పాథోజన్స్ ఇన్ ఇండియా? ఇండియాలో ఈ యొక్క మైక్రోబియల్ పాథోజన్స్ రెసిస్టెన్స్ పెరగడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఓకే, ఈ 4 ఆప్షన్స్లో ఏది రైట్? నెక్స్ట్, సర్వైకల్ క్యాన్సర్. మన ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ వివిధ సందర్భాలు, ఎస్పెషల్లీ మనకి ఉమెన్కి ఎక్కువగా వచ్చేటటువంటి క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ కూడా ఒకటి అనమాట. మన ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ యొక్క బాధ్యతలను తగ్గించడానికి కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్ లాంచ్ చేస్తుంది. అదేంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఈ యొక్క HPV ఈ యొక్క క్యాంపెయిన్ని వీళ్ళు లాంచ్ చేశారనమాట. ఓకే, అంటే ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ని తగ్గించేటటువంటి క్యాంపెయిన్. మరి ఈ సందర్భంలో బాగా గుర్తుపెట్టుకోండి, సర్వైకల్ క్యాన్సర్ ఏ వైరస్ వల్ల వస్తుంది, మనం ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి పనిచేస్తుందో మనం ఒకసారి చూడాలి. సర్వైకల్ క్యాన్సర్ అనేది మెయిన్గా మనకి సర్విక్స్, ఓకే, హ్యూమన్ అంటే ఉమెన్ రిప్రొడక్టివ్ సిస్టంలో సర్విక్స్ అన్నటువంటి ప్లేస్లో మనకి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సర్విక్స్ అనేది మనకి లోవర్ ఎండ్ ఆఫ్ ద యూటిరస్. కాజ్ మనకి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ HPV వైరస్ వల్ల మనకి ఏమొస్తుందని చెప్పాను, సర్వైకల్ క్యాన్సర్ వస్తుందని చెప్పాను. ఇది జనరల్గా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ఓకే, సేమ్ లైక్ మనకి HIV ఆ టైప్ అనమాట, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. మనకి HPV హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్ అనేది మనకి 3 ఫేజులలో అవైలబుల్ ఉండే అవకాశం ఉంటుంది. క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ ఇది మన గార్డసిల్ అన్న బ్రాండ్తోని, ఇది జనరల్గా మనకి HPV 16, 18, 6 and 11 నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. బైవాలెంట్ వ్యాక్సిన్ ఇది మనకి సర్వారిక్స్ అన్న బ్రాండ్తోని, ఇది మనకి HPV 16, HPV 18 నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అలానే నాన్ వైలెంట్ వ్యాక్సిన్ గార్డసిల్ 99 ఇది మనకి 9 వెరైటీస్ ఆఫ్ ద HPV వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది మనకి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ నుంచి అందించేటటువంటి ప్రొటెక్షన్. నెక్స్ట్ వచ్చేసి సింథటిక్ హ్యూమన్ ఎంబ్రియో. సింథటిక్ హ్యూమన్ ఎంబ్రియో నార్మల్గా మనకి హ్యూమన్ ఎంబ్రియో ఉండాలంటే లైక్ స్టెమ్ సెల్ అంటే మనకి స్పెర్మ్ సెల్, దాంతోపాటు ఎగ్, ఇవి రెండు ఫర్టిలైజ్ అయిన తర్వాత అప్పుడు జైగోట్ అవుతుంది. జైగోట్ నుంచి మనకి ఎంబ్రియో అనేది డెవలప్ అవుతుంది, మీకు తెలుసు. ఇక్కడ మనకి స్పెర్మ్ అండ్ ఎగ్ కాకుండా డైరెక్ట్గా స్టెమ్ సెల్ నుంచి, స్టెమ్ సెల్నే మనం వీళ్ళు స్టెమ్ సెల్ని వీళ్ళు మాడిఫై చేయడం ద్వారా స్టెమ్ సెల్సే కొన్ని సెల్స్ మనకి స్పెర్మ్ లాగా, కొన్ని సెల్స్ ఎగ్ లాగా మనకి యూస్ఫుల్ అవి కెమికల్ సిగ్నల్స్ని వీళ్ళు ఇండ్యూస్ చేయడం ద్వారా స్టెమ్ సెల్స్ నుంచి వీళ్ళు డైరెక్ట్గా ఈ యొక్క ఎంబ్రియోను డెవలప్ చేస్తున్నారు అనమాట. అంటే స్పెర్మ్ అండ్ ఎగ్ లేకుండా, అదే మనకి సింథటిక్ హ్యూమన్ ఎంబ్రియో. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, మనకి దీన్ని డెవలప్ చేసింది ఎవరు? ఇజ్రాయెల్ సైంటిస్ట్ దీన్ని డెవలప్ చేశారనమాట, ఈ యొక్క సింథటిక్ ఎంబ్రియోని. సెక్షువల్ రిప్రొడక్షన్లో యొక్క స్పెర్మ్స్ అండ్ ఎగ్స్ యొక్క అవసరం లేకుండా. సో చూద్దాం మరి దీనివల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయో. ఇందులో మనకి మెయిన్గా ఫీటస్ మనకి సింగిల్ సెల్ నుంచి మనకి మల్టీ సెల్యులర్ ఆర్గానిజం, అంటే మనకి జైగోట్ నుంచి ఫీటస్ వరకు కూడా వీళ్ళు డెవలప్ చేశారు స్టెమ్ సెల్స్ని ఉపయోగించుకొని. ఎంబ్రియో డెవలప్మెంట్ని మనం యూజ్ చేసే వర్డ్ ఏంటంటే ఎంబ్రియో జెనసిస్ అనే వర్డ్ యూజ్ చేస్తాం ఎంబ్రియో డెవలప్మెంట్లో. ఇక్కడ వీళ్ళు మెయిన్గా యూజ్ చేసింది ఏంటంటే స్టెమ్ సెల్ మిక్స్. స్టెమ్ సెల్ మిక్స్ అంటే మనకి ఏవైతే కనుక స్టెమ్ సెల్స్ అంటే మీకు చాలాసార్లు సందర్భాల్లో చెప్పాను, ఏ సెల్గానైనా ఇవి మాడిఫై అయ్యేటటువంటి కెపాసిటీ ఉంటుందన్నమాట. ఆ స్టెమ్ సెల్ మిక్స్ని యూజ్ చేసి కొన్ని కెమికల్స్ అప్లై చేసి వాటిని వీళ్ళు మాడిఫై చేయడం ద్వారా యొక్క ఎంబ్రియోని జైగోట్ని డెవలప్ చేయగలుగుతున్నారు. ఇది మనకి సింథటిక్ హ్యూమన్ ఎంబ్రియో అనమాట. మరి ఓవరాల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు? ఏకలవ్య ఎక్స్ప్రెస్ డే 11లో సైన్స్ అండ్ టెక్నాలజీ లో భాగంగా మెడిసిన్ అన్న కేటగిరీలో ఎన్ని టాపిక్స్ మనం 6 టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఏకలవ్య ఎక్స్ప్రెస్ డే 11 యొక్క సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.